ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 30 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ సమయంలో తండ్రిపై బలిహారి అయితే 21 జన్మలు సదా సుఖవంతంగా అవుతారు. ప్రశ్న: జ్ఞాని పిల్లలు తమ స్థితిని సరిగ్గా ఉంచుకునేందుకు ఏ అలవాటును పక్కా చేసుకోవాలి? జవాబు: అమృతవేళ తప్పకుండా లేచి అలవాటును పక్కా చేసుకోవాలి. అమృతవేళ లేచి తండ్రి స్మృతిలో కూర్చోవాలి. ఇది చాలా మంచి ధారణ. ఏ పిల్లలైతే త్వరగా పడుకుని త్వరగా నిద్రలేస్తారో వారి స్థితి రోజంతా బాగుంటుంది. అజ్ఞానుల నిద్రలో జ్ఞాని పిల్లల నిద్ర సగమే ఉండాలి. 10 గంటలకు పడుకుని 2 గంటలకు లేచి కూర్చోండి. పాట: నాకు ఆధారం ఇచ్చువారు. ఓం శాంతి. పిల్లలందరూ సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. మేము జీవాత్మలమని వారికి తెలుసు. ఇక్కడ జీవాత్మలే ఉంటాయి కదా. ఆత్మకు శరీరం లేనప్పుడు నగ్నంగా ఉంటుంది. దాన్ని అశరీరి అని అంటారు. మీరు శరీరంతో పాటు కూర్చుని ఉన్నారు. ఆత్మ కానీ పరమాత్మ కానీ ఎంతవరకు శరీరంలోకి రారో అంతవరకు మాట్లాడలేరు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నామని జీవాత్మలైన మీకు తెలుసు. 5000 సంవత్సరాల క్రితం ఇదే విధంగా సన్ముఖంలోకి వచ్చారు. పిల్లలు తండ్రి నుండి తప్పకుండా వారసత్వమే తీసుకుంటారు. మనం మన పరంపిత పరమాత్మ బేహద్దు తండ్రి ఎదుట కూర్చుని ఉన్నామని మీకు తెలుసు. ఎందుకు కూర్చుని ఉన్నారు? తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు కూర్చుని ఉన్నారు. పాఠశాలలో టీచర్ ద్వారా ఇంజనీరింగ్, వకీల్ చదువు నేర్చుకుంటామని కూర్చుంటారు. ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. పరంపిత పరమాత్మ బ్రహ్మ శరీరంలో కూర్చుని మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. భగవాను వాచ, నిరాకారుణ్ణి భగవంతుడని అంటారని పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. జీవాత్మలు పునర్జన్మలు తప్పకుండా తీసుకుంటాయి. ఏ సన్యాసినైనా మనుషులు పునర్జన్మ తీసుకుంటారా అని అడగండి. తీసుకోరు అని ఎవరూ చెప్పరు. అలాగైతే 84 లక్షల జన్మలని ఎలా అంటారు? మీరు పునర్జన్మను ఒప్పుకుంటారా అని అడగండి. ఇది సరైందే. ఆత్మ సంస్కారం అనుసారంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఇలా ఎవరో కొంతమంది మనుషులు 84 జన్మలు తీసుకుంటారు. 84 లక్షల జన్మల మాటే లేదు. మొదటి జన్మ తప్పకుండా చాలా మంచిగా సతోప్రధానంగా ఉంటుంది. చివరి జన్మ చీచీగా తమో ప్రధానంగా ఉంటుంది. 16 కళల నుండి 14 కళలు, 12 కళలు అవుతూ ఉంటాయి. తప్పకుండా పునర్జన్మ తీసుకుంటారు. పరంపిత పరమాత్మ పునర్జన్మ తీసుకుంటారా లేక పునర్జన్మ రహితుడా అని అడగండి. ఈ పాయింట్ చాలా సూక్ష్మమైనది. జన్మ మరణ రహితులు అని అంటే శివ జయంతి రుజువు కాదు. శివ జయంతి పండుగ జరుపుకుంటారని అంటారు. శివ జయంతి అని తెలుపుతారు. కానీ జన్మతో పాటు మరణము అని అంటారు కదా, అది వీరికి లేదు. ఒకవేళ వీరు మరణిస్తే పునర్జన్మ తీసుకోవాలి. తండ్రి ఎప్పుడు పునర్జన్మ తీసుకోరు. వారు ఈ శరీరంలో ఒక్కసారి మాత్రమే వస్తారు. తర్వాత పునర్జన్మల్లోకి రారు. పరంపిత పరమాత్మ పునర్జన్మ రహితుడు. వారెప్పుడూ సతోప్రధానం నుండి తమో ప్రధానంగా అవ్వరు. ఆత్మలన్నీ జన్మ మరణాల్లోకి వస్తూ వస్తూ పతితమైపోతాయి. పావనంగా తయారు చేసేందుకు మళ్ళీ తండ్రి వస్తారు. దీనివలన ఆత్మనే పతితమవుతుంది. ఆత్మ ఇంటి నుండి పావనంగా వస్తుందని, తర్వాత మాయ పతితంగా చేసేస్తుందని రుజువవుతుంది. తండ్రి ఎప్పుడూ పతితంగా చేయరు. ఎప్పుడు పిల్లలకు మురికి సలహాను ఇవ్వలేరు. ఈ సమయంలోని మనుషులు పతిత సలహాలే ఇస్తారు. ఇప్పుడు పావనుడైన తండ్రి పతితంగా అవ్వకండి అనగా వికారాల్లో వెళ్ళకండి అని చెప్తున్నారు. రావణుని మతం ద్వారా దుఃఖధామంగా తయారైంది. మొదట సుఖధామంగా ఉండేది. అంతేకాని తండ్రియే సుఖము దుఃఖము రెండింటినీ ఇస్తాడని కాదు. తండ్రి ఎప్పుడూ పిల్లలకు దుఃఖంనిచ్చే మతమును ఇవ్వలేరు. మాయ దుఃఖంనిస్తుంది. ఆ మాయపై విషయం పొందటం వలన మీరు జగజ్జీతులుగా అవుతారు. మనుషులకు మాయ అంటే అర్థం తెలియదు. వారు ధనాన్ని మాయ అని అంటారు. వీరికి మాయ నశ చాలా ఉందని అంటారు.
నిజానికి అది మాయనష కాదు. అక్కడ రావణుని బొమ్మను చేసి తగలపెట్టారు. శత్రువులదే దిష్టి బొమ్మను తయారు చేస్తారు. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. దేహాహంకారం రావటం వలన ఇతర వికారాలన్నీ వచ్చేస్తాయి. శాస్త్రాల్లో దేవతలు వామ మార్గం అనగా వికారాల వశమవుతారని రాశారు. మాయకు వశమైనందున పరవశమైపోతారు. పరమతాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు శ్రీమతాన్ని అనుసరిస్తున్నారు. శ్రీ అనగా తండ్రి ఇచ్చిన శ్రేష్ఠ మతం. అది రావణుని మతం అనగా పరమతం. అందువలన అసురీ సంప్రదాయం వారందరూ రావణుని సంఖ్యల్లో దుఃఖితులై ఉన్నారని తండ్రి అంటున్నారు. మనుషులు సత్యుగ ఆయువును లక్షల సంవత్సరాలని భావించరు. 5000 సంవత్సరాలని మీరు లెక్క చూపిస్తారు. యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు, బుద్ధుడు వచ్చి 2250 సంవత్సరాలు అయింది. ఇస్లాం మతానికి 2500 సంవత్సరాలు. అందరూ అర్ధకల్పంలోనే వస్తారు. వారికి ముందు దేవతల రాజ్యం ఉండేది. మరి దేవతలకు లక్షల సంవత్సరాలని ఎలా అంటారు? అలా అయితే చాలామంది మనుషులు అవుతారు. ఇంతమంది లేనేలేరు. 5000 సంవత్సరాలలోనే కోట్లాది మనుషులైపోయారు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదని కూడా అంటారు. 5000 సంవత్సరాలు పూర్తి అవుతాయి. నాటకం పూర్తి అవుతుంది. ఈ విషయాలు ఎవరికీ తెలియదు. నేను ఎవరో, ఎలా ఉంటానో, ఈ చక్రం ఎలా తిరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ విషయాలన్నీ తండ్రే అర్థం చేయిస్తున్నారు. ఇది గీతాధ్యాయం. తండ్రి వచ్చి సహజ రాజయోగం నేర్పించారు. బాబా వృద్ధ మాతలు కూడా ఇది చాలా సహజమైన విషయం అని అర్థం చేయిస్తారు. కేవలం తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయాలి. పుత్రుడు జన్మిస్తూనే వారసుడు జన్మించినట్లు కదా. మేము బాబా వారసులమని మీరు భావిస్తారు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకునేందుకు వచ్చారు. ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు. ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా అని బాబా ప్రశ్నిస్తారు. కలిసాము బాబా అని అంటారు. 5000 సంవత్సరాలకు ముందు మీతో కలుసుకున్నామని ఈ నోటి ద్వారా ఆత్మ చెప్తుంది. మీరు ఈ శరీరం ద్వారా శిక్షణ ఇచ్చేందుకు వచ్చారు. పక్కాగా ఉన్న పిల్లలు బాబా నుండి మేం బేహద్ వారసత్వాన్ని తీసుకునేందుకు కూర్చున్నామని భావిస్తారు. బ్రహ్మ ద్వారా మేము బేహద్ తండ్రి పిల్లలుగా అయ్యాము. నేను మీ తండ్రిని, నన్ను గుర్తించారా అని తండ్రి అడుగుతున్నారు. అవును బాబా, ఆత్మలైన మాకు మీరు తండ్రి అయిన పరంపిత పరమాత్మ అని మీరు చెప్తారు. తండ్రి కూడా అంటున్నారు, మిమ్మల్ని నేను స్వర్గంలోకి పంపించాను, వారసత్వంను ఇచ్చాను. దాన్నంతటినీ మాయ లాక్కుంది. మళ్ళీ ఇప్పుడు నేను ఇస్తాను. మాయ వారసత్వాన్ని లాక్కుంటుంది, తండ్రి ఇప్పిస్తారు. ఈ ఆట అనేకసార్లు జరిగిపోయింది, మరలా జరుగుతూ ఉంటుంది. దీనికి అంతం లేదు. తండ్రికి చెందిన వారిగా అయ్యారు, కానీ కొంతమంది సొంత పిల్లలుగా, కొంతమంది సవితి పిల్లలుగా అవుతారు. పక్కాగా కచ్చాగా ఉంటారు కదా. పక్కాగా ఉన్న పిల్లలను కూడా అప్పుడప్పుడు మాయ ఒక్కసారిగా గెలుచుకుంటుంది. బాబా, మేము ఎంతవరకు జీవించి ఉంటామో అంతవరకు మీ నుండి వారసత్వం తీసుకుంటూనే ఉంటామని పిల్లలు అంటారు. వికర్మల భారం తలపై చాలా ఉంది. మీరు ఎంత స్మృతిలో ఉంటారో అంత యోగాగ్ని ద్వారా పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతూ ఉంటారు. అగ్ని వస్తువులను పవిత్రంగా చేస్తుంది. మీది యోగాగ్ని. ఇది బేహద్ యజ్ఞం. బేహద్ బాబా ఈ బేహద్ యజ్ఞాన్ని రచించారు. ఏ యజ్ఞం కూడా ఇన్ని సంవత్సరాలు కొనసాగదు. 7-8 రోజులు లేక 1 మాసం వరకు యజ్ఞం రచిస్తారు. మీ యజ్ఞం ఎన్ని సంవత్సరాల నుండి నడుస్తున్నది? తండ్రి వినిపిస్తూనే ఉంటారు. వారంటున్నారు, మర్చిపోరాదు. కేవలం నన్ను స్మృతి చేస్తే మీ జన్మాంతరాల వికర్మల భారం తగ్గుతూ పోతుంది. భగవాను వాచ, మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. వారు వచ్చారు కాబట్టే చెప్తున్నారు కదా. తండ్రి అంటున్నారు, ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళాలి. మీ ఆత్మ ఈ సమయంలో చాలా పతితంగా ఉంది. యోగం ద్వారా పావనంగా అవుతామని మీకు తెలుసు. మీరు వచ్చినప్పుడు ఇతర సాంగత్యాలన్నీ వదిలి మీతో స్నేహం జోడిస్తాము, మీకు బలిహారి అవుతామని మీరు ప్రతిజ్ఞ చేశారు. స్త్రీ పురుషునిపై, పురుషుడు స్త్రీపై బలిహారి అవుతారు.
ఇక్కడ మీరు తండ్రిపై బలిహారం అవ్వాలి. వివాహంలో ఒకరు మరొకరికి బలిహారం అవుతారు కదా. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీరు ఏ మనుషులపై బలిహారం అవ్వరాదు. మేము మీపై బలిహారి అవుతామని మీరు ప్రతిజ్ఞ చేశారు. మీరు నాపై బలిహారం అవుతే 21 జన్మలకు సదా సుఖమయంగా చేస్తాను. ఇది ఎంతో గొప్ప వారసత్వం. శ్రీమతం ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు. దీన్ని మర్చిపోకండి. లక్ష్మీనారాయణల చిత్రాన్ని కూడా ఇంట్లో ఉంచుకోండి. మనం తండ్రి నుండి ఈ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రి పరంధామం నుండి వచ్చారు, కానీ మాయ అనే గద్ద కూడా తక్కువైంది కాదు. అందరి విషయం కాదు, కానీ నెంబర్ వార్గా ఉన్నారు. మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని కొంతమంది ఒక్కసారిగా మర్చిపోతారు. ఇక్కడ కూర్చున్నప్పుడు నష ఎక్కుతుంది, బయటికి వెళ్తూనే నష అంతా తగ్గిపోతుంది, అంటే దిగిపోతుంది. మళ్ళీ ఉదయాన్నే రిఫ్రెష్ అవుతారు, మళ్ళీ రోజంతా మర్చిపోతారు. 4-5 సంవత్సరాలు ఉండి మంచి సేవ చేసిన వారు కూడా ఈరోజు లేరు. ఏదైనా అవజ్ఞ చేసి ఉంటే మాయ జోరుగా చెంపదెబ్బ వేయటంతో వారు వెళ్ళిపోయారు. బాబా అంటారు, పైకి ఎక్కితే ప్రేమరసం గ్రోలుతారు, క్రింద పడితే చూర్ణమవుతారు. ఎంత చూర్ణమవుతారో మీరు చూస్తున్నారు. వైకుంఠంలోకి తప్పకుండా వస్తారు, కానీ పదవి నెంబర్ వార్గా ఉంటుంది కదా. భలే, అక్కడ అందరూ సుఖంగా ఉంటారు, అయినా పదవులైతే ఉన్నాయి కదా. పదవి పొందేందుకు పాఠశాలలో పురుషార్థం చేస్తారు. ప్రజలుగా అయినా పర్వాలేదు, మన భాగ్యంలో ఏముంటే అదే లభిస్తుంది అని భావించరాదు. అలా భావిస్తే దానిని తమో ప్రధాన పురుషార్థం అని అంటారు. తండ్రి నుండి పూర్తిగా వారసత్వాన్ని తీసుకుంటామని ప్రతిజ్ఞ చేసేవారిని సతో ప్రధాన పురుషార్థులు అని అంటారు. ఇది గుర్రపు పందెం వంటిది. అన్నీ నెంబర్ 1గా వెళ్ళలేవు. ఇది మానవుల పరుగు పందెం. త్వరగా శివబాబా కంఠహారంగా అవ్వాలని మీరు కోరుకుంటారు. అందుకొరకు మీరు స్మృతి చేయవలసి వస్తుంది. ఆధారమంతా స్మృతి పైననే ఉంది. మాయ ఎటువంటి విఘ్నాలు కలిగిస్తుంది అంటే ఒక్కసారిగా పరుగు పందెం నుండి తొలగించి వేస్తుంది. మీది మానవుల పరుగు పందెం. నేను చాలా దుఃఖంలో ఉన్నానని శరీరం తీసుకుంటూ చాలా విసిగిపోయానని ఆత్మ అంటుంది. ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళాలని అంటారు. బాబా యుక్తులేమో తెలిపించారు. బాబా మేము మీ స్మృతిలోనే ఉంటామని అంటారు. ఎంత సమయం ఉంటారో అంత మంచిది. గవర్నమెంట్ సర్వీస్లో కూడా 8 గంటలు పనిచేయాలి. అదేవిధంగా 8 గంటలు స్మృతిలో ఉండండి. సృష్టిని స్వర్గంగా తయారు చేయటం ఎంత గొప్ప సర్వీస్. కేవలం తండ్రిని, సుఖధామాన్ని స్మృతి చేయండి. 8 గంటలు ఈ సర్వీస్ చేస్తే పూర్తి వారసత్వం తీసుకుంటారు. ఈ విధంగా స్మృతి చేస్తూ మీ వికర్మలు వినాశనం అయిపోతాయి. 8 గంటలు ఈ సర్వీస్కు ఇవ్వండి. మిగిలిన 16 గంటలు మీరు ఫ్రీగా ఉంటారు. సాధ్యమైనంత ఎక్కువగా క్షణక్షణం మీరు స్మృతి చేయండి. ఎక్కడైనా కూర్చుని స్మృతి చేయవచ్చు. అన్నిటికంటే మంచి సమయం అమృతవేళ. సింధీలో ఒక సామెత ఉంది, త్వరగా పడుకుని త్వరగా లేవాలి. అటువంటి మనుషులు చాలా గుణవంతులు. ఈ మహిమ కూడా ఇప్పటిదే. తండ్రి అంటున్నారు, రాత్రి త్వరగా పడుకోండి, ఉదయమే త్వరగా లేవండి. అజ్ఞానులు 8 గంటలు నిద్రిస్తారు. అందులో మీరు అర్థం సమయమే నిద్రించాలి. 4-5 గంటల నిద్ర సరిపోతుంది. మీరు కర్మయోగులు కదా. రాత్రి 10 గంటలకు పడుకుని 2 గంటలు నిద్ర లేవండి. శివబాబాను స్మృతి చేసినందున మీకు చాలా సంపాదన జరుగుతుంది. మీకు ఆరోగ్యం, సంపద 2 లభిస్తాయి. 2కు కాకుంటే 3కు లేవండి. 4 గంటలకు లేవండి. అది చాలా ఫస్ట్ క్లాస్ సమయం. శాంతిగా ఉంటుంది. అందరూ అశరీరులుగా అవుతారు. అప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అమృతవేళ చేయు స్మృతి మంచి ప్రభావంను చూపిస్తుంది. బాబా చాలా వరకు రాత్రులు మేల్కొనే ఉంటారు. సూక్ష్మ సేవలో అలసట రాదు. సంపాదన వలన చాలా సంతోషం కలుగుతుంది. పిల్లలైన మీరు ఉదయమే లేచి అవినాశి సంపాదన చేసుకుంటూ ఉండండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, 21 జన్మలకు సదా సుఖీలుగా అయ్యేందుకు ఒక తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వాలి. శ్రీమతం ద్వారా శ్రేష్టంగా తయారవ్వాలి. మన్మతము లేక పరమతమును త్యాగం చేయాలి. ఏ ఆజ్ఞను ఉల్లంఘించరాదు. 2, ఉదయమే లేచి స్మృతిలో కూర్చుని సంపాదన చేసుకోవాలి. సృష్టిని స్వర్గంగా తయారు చేయు సర్వీస్ కనీసం 8 గంటలు తప్పకుండా చేయాలి. ఈరోజు వరదానము: సమయం మరియు సంకల్ప సహితంగా తమ సర్వ కషానాలను విల్లు చేసే మోహాజీత్ భవ. ఎలాగైతే పిల్లలకు సర్వస్వం విల్లు చేస్తారో అలా మీరు కూడా తండ్రిని మీ వారసునిగా చేసుకుని అంతా విల్లు చేసినట్లయితే మీకు విల్ పవర్ వచ్చేస్తుంది. ఈ విల్ పవర్ ద్వారా మోహం స్వతహాగా నష్టమైపోతుంది. ఎలాగైతే సాకార బాబా పూర్తిగా స్వయాన్ని వీల్నామా చేశాడో అలా మీకు కూడా ఏ స్మృతులు ఉన్నాయో, సమయం మరియు సంకల్పాల ఖజానా ఉందో వాటిని విల్లు చేయండి. అనగా శ్రీమతం అనుసారం సేవల్లో ఉపయోగిస్తే మోహాజీత్గా బంధన్ముక్తంగా అయిపోతారు. స్లోగన్: పరస్పరం స్నేహిలుగా అయ్యేందుకు సరళత మరియు సహనశీలత గుణాన్ని ధారణ చేయండి. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. బాప్దాదా యొక్క వరదానము: సదా సంతోషంగా ఉండండి. సంతోషపు ఖజానాను పంచండి. సంతోషాల అలను అందరిలో వ్యాపింపచేయండి. మీ ముఖంపై సదా సంతోషపు మందహాసం మెరుస్తూ ఉండాలి. ఇటువంటి హర్షిత ముక్కులుగా ఉండండి. దీని కొరకు మాటల్లో మధురత, సంతుష్టత, సరళత యొక్క నవీనత తప్పకుండా ఉండాలి. బ్రాహ్మణ ఆత్మల మాటలు సాధారణ మాటలుగా ఉండరాదు. ప్రతి కర్మలో ఎటువంటి నవీనత ఉండాలి అంటే దాని ద్వారా ప్రతి ఒక్కరూ దాని నుండి ప్రాప్తిని అనుభవం చేయాలి. అచ్చా, ఓం శాంతి.